వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. మేల్ సింగర్స్తో ఓకే కాంబినేషన్. ఫీమేల్ సింగర్స్తో కూడా మీరు చాలా డూయిట్ సాంగ్స్ పాడారు. కొన్ని డూయిట్ సాంగ్స్ అండ్ డివోషనల్ అన్నీ. ఎస్పెషల్లీ జానకి అమ్మతో గుడిలోన నా నా స్వామి. ఇద్దరు కలిపి పాడారు అది. అవును, ఆ? ఆవిడ ఒక మైకు, నేను ఒక మైకు. ఉమ్. ఎలా ఉండేది జానకమ్మ సపోర్ట్ కానీ ఆవిడ పోషణ ఆవిడ పాడుతుంది, నా పోషణ నేను పాడతాను, అంతే. ఎవరిని మెచ్చుకోరు. అయ్యో ఎలా పాడుతుంది ఇది అలా చెప్పరు. ఓకే, అలా ఉండేది ఆ రోజుల్లో. లోపల బాధ అనిపిస్తుందా కొంచెం? ఏమో తెలియలేదు బాబు. ఒకసారి ఆ సాంగ్ పాడతారమ్మా. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయని చెలియా, సేవకు వేళాయని. గుడి కన్నా సమ్మి అది అక్కడి నుంచి నేను చేస్తాను. గుర్రమెక్కి కూర్చున్నాడు, గుర్రమెక్కి కూసున్నాడు, వాడు సోకు చూసి గుండెల్లో గుబులాయనే, ఒళ్ళంతా ఏడే. ఓయమ్మా. ఒక ఊపిపోయారు అసలుకి. ఎల్ఆర్ ఈశ్వరి ఈ టైటిల్ లేకపోతే సినిమా రిలీజే ఉండదు ఆ రోజుల్లో. అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి అంటారు. ఏంటి ఎల్ఆర్ అంటే ఏంటి? అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి. ఎల్ఆర్ మీన్స్ ఎల్ఆర్. ఎల్లార్ లూర్దు మేరీ రాజేశ్వరి. ఓకే, లూర్దు మేరీ రాజేశ్వరి నా పేరు. అది వద్దు, పెద్దదిగా ఉందని ఎల్ఆర్ ఈశ్వరి అని పెట్టారు. ఓకే, ఎల్ఆర్ ఈశ్వరి. దాసరి గారు పంచభాష ప్రవీణ అంటారు. ఒక్కొక్కరు మన నారాయణ రెడ్డి గారు లవ్ అండ్ రొమాన్స్, ఒక్కొక్కరు ఒక పేరు పెట్టేశారు. సూపర్. అలాగే ఒక్కొక్కరు పెట్టేశారు. దానికి నేను ఓకే సంతోషం సంతోషం అంటాను. అది ఫస్ట్ పాట రెమ్యునరేషన్ ఎంత ఎల్ఆర్ ఈశ్వరమ్మ? 300 300 నుంచి 300 ఇచ్చారు. 3 lakhs వరకు వెళ్ళారా? 3 lakhs అంత ఇవ్వలేదు బాబు, ఉమ్. అంతంత ఇవ్వలేదు. 300 ఇచ్చారు. 1000 వచ్చిందే కష్టం. మీ టైంలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే జానకి గారా, సుశీల గారా, ఎల్ఆర్ ఈశ్వరి గారా? తెలీదు బాబు, అందరూ బిగినింగ్లో 300. 300 అంటే పెద్ద విషయం 60 సంవత్సరాల క్రితం. తర్వాత వాళ్ళే నాగిరెడ్డి గారు వాళ్ళు మంచి మంచి పిక్చర్కి 1000 ఇస్తే ఇది ఎన్ని పాటలు కానీ అడుగుదాం. ఓ, అడిగేసేవాళ్ళు మీరే? అప్పుడు డబ్బు అంతా తెలీదు బాబు, ఏం లేకుండా ఏదో వచ్చాము, ఇలా వచ్చింది అలా వచ్చింది. రోజుకి 300 అంటే చూడు ఎంతో మనం పెద్ద గొప్పవాళ్ళం కదా. అప్పుడు 300 అంటే గ్రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు 300 అంటే ఒక బిర్యానీ రావట్లేదు. అట్లా అయిపోయింది. ఏంటి ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ ఇంటర్వ్యూ బాగా సీరియస్గా వెళ్తుంది అనుకుంటున్నారా, లేకపోతే సరదాగా ఉంది బాబు, నీ ఇంటికి వచ్చినట్టు ఉంది నాకు. ఇది ఇంటర్వ్యూ లాగా అనిపించలా నాకు. మా తమ్ముడి ఇంటికి వచ్చి ఏదో సరదాగా మాట్లాడుతున్నాను, నవ్వుతూ హాయిగా. ఓకే, అలా ఉంది. బట్ ఎప్పుడు కూడా మీ మీద ఏ కాంట్రవర్సీ కూడా లేదు కదా ఇండస్ట్రీలో? లేదు బాబు. ఇలా అలా ఎప్పుడు అది నీకే తెలుసు కదా. ఎల్ఆరీశ్వరి గురించి ఒక్క కాంట్రవర్సీ రాదు. ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా కానీ అసలుకి ఎక్కడ ఇంత చిన్న మచ్చ లేకుండా ఎలా కాపాడుకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాల ఈ కెరీర్ని? తెలీదు బాబు, దేవుడే. ఒక్క కాంట్రవర్సీ రాలేదు, అది నీకే తెలుసు. మీ కెరీర్లో సగం కూడా ఉండదు మా వయసు అసలుకి. ఇప్పుడంతా ఈగోలు, క్లాషెస్, గొడవలు ఇవన్నీ చూస్తున్నాం ఈ జనరేషన్లో. కానీ మీ జనరేషన్లో ఓన్లీ
వర్క్ డెడికేటెడ్గా చేయటం, న్యాయం చేయటం, వెళ్ళిపోవటం. అలా ఉంది కాబట్టి మీ రోజులు గోల్డెన్ డేస్ అంటారు. ఆ కాలమే గోల్డెన్ డేస్, బంగారపు కాలం. ఇప్పుడు తగర డబ్బా కాలం. ఇప్పుడున్న కాలం ఏంటంటారు? తగర డబ్బా. ఇప్పుడున్న సింగర్స్ మీకు బాగా నచ్చేవాళ్ళు ఎవరమ్మా? ఇప్పుడున్న సింగర్స్ అందరూ బాగుపడతారు అంతే, తెలుసు. ఎవరు తెలీదు, వాళ్ళ పేరే తెలీదు నాకు. సినిమాలను చూస్తుంటారా ఇప్పుడున్న జనరేషన్ ఆహా. హీరోలే కూడా? జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? అదే ఇప్పుడు ఒక పిక్చర్ కూడా వచ్చింది, త్రిబుల్-ఆర్. ఇద్దరు డాన్స్ చేశారు. అవును, నాటు 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 పాట అది. యా. అది జానపద గీతాలు. నాటు 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 అలా పో వెళ్ళిపో. వాళ్ళు స్పీడ్గా ఆడుతున్నారు. ఆ స్పీడ్ డాన్స్కే అది పెద్ద మచ్చ. కానీ పాట ఏమీ లేదు. ఏమో కీరవాణి చేసేసారు, ఎక్కడ చేశారు? అది జానపద గీతాలు బాబు. అవునా? అవును, నాటు పాటలు వచ్చి జానపద గీతాలు ఎలాగా పొలాలంతా అక్కడ ఇది వేసుకొని పాడతారు కదా, అటువంటి పాటలు బాగా వింటే నీకు తెలిసిపోతాయి. మీరంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెలిసిపోద్ది. ఏమీ లేదు అందులో. మరి దానికే ఆస్కార్ ఇచ్చారు కదా. అది ఆస్కార్ ఎలా ఎందుకోసం ఇచ్చారు? ఏమి అందులో ఉంది? వాళ్ళిద్దరూ డాన్సింగ్ బాగుంది, స్పీడ్గా డాన్స్ చేస్తున్నాను కదా అది. బట్ వాళ్ళిద్దరికి ఇవ్వలేదు ఇక్కడ. కీరవాణి ఏం చేశాడు చెప్పమను. ఆ సొంత ట్యూన్ అని ఎవరైనా చెప్పమను. మ్యూజిక్ కన్నా లిరిక్ ఇచ్చారు ఇక్కడ. మీ ఉద్దేశం అయితే ఆ ఇద్దరు హీరోస్కి ఇవ్వాలంటారు? కాదు, మొత్తానికి ఇచ్చారు అంతే, మొత్తానికి ఇచ్చారు. ఎన్నో పాటలు ఉన్నాయి బాబు. ఈ నాటు పాటకి తన్న నాన్న 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 తన్న నాన్న 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 తన్న నాన్న నాన్న నా తన్న నాన్న నాన్న తన్న నాన్న 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 తన్న నాన్న తన్న నాన్న తన్న నాన్న తన్న నాన్న నన్న తన్న నాన్న నాన్న నాన్న. ఇదే ట్యూన్, ఇదే ట్యూన్. తన్న నాన్న తన్న నాన్న తన్న నాన్న నన్న నాన్న తన్న నాన్న 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 నన్న నాన్న నాన్న తాన నాన్న తనాన నాన్న నాన్న మార్చుకోవచ్చు. లాల లలల్లలాల 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 నాటుపాటికి ఇలాగంతా మార్చుకోవచ్చు. నాటు 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 అది ఏదో రాజమౌళి గారు ఆ పిక్చర్ చేశారు. ఓకే, ఇది కీరవాణికి ఇది ఇచ్చి ఇందులో ఏందా ఇప్పుడు నేను పాడాను ఇప్పుడు పాట ట్యూన్ ఎలా ఉంది? బాగుంది. మీ ఉద్దేశం కూడా హీరోస్ ఇద్దరికి ఇస్తే బాగుండేది, స్టెప్స్ బాగా వేశారు కాబట్టి అంటారు. అందులో ఏదో ఉంది, అక్కడ చూడాలి. బట్ రీసెంట్గా ఎల్ఆర్ గారు ఇక్కడ వాణి జయరాం గారు డెత్ మిస్టరీ అనేది తెలుగులో చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఎవరో ఆస్తుల కోసం చంపేశారనో, అసలుకి ఆ బ్లడ్ ఉంది ఫుల్గా వచ్చేసరికి చూసేసరికి ఆమె చనిపోయి 1 డే అయినా కానీ ఎవరు గుర్తించలేదని చుట్టుపక్కల వాళ్ళు. కాదు మార్నింగ్ ఏమైంది అసలు? 2:30కే చనిపోయింది ఆడ పాపం. మధ్యాహ్నం రాత్రి 1కి వెళ్ళింది, కింద పడిపోయింది. అది అన్న నేను అప్పుడప్పుడు అనుకుంటా, 19 లాంగ్వేజ్ తెలిసిన ఒక అమ్మాయి అదంతా పోయింది. చూసావా, ఇదే బతుకు. 19 భాషలు వచ్చావు ఇంకే. 19 లాంగ్వేజ్ తెలుసు. కనీసం ఒక పాప కూడా లేదు. కానీ వీళ్ళలో ఏముందంటే నా సొమ్మంతా నా పాపలకే. పాప ఉంటే కదా. అంటే అడాప్ట్ చేసుకున్నారేమో. ఎవరు లేదు బాబు, ఎవరిని అడాప్ట్ చేసుకోలేదు. 5 గర్ల్. వాణి జయరాం గారికి అక్క చెల్లెలు. వాణి జయరాం పెద్దది. 5 గర్ల్స్ 4 బాయ్స్.
ఒక్కరిని ఇంట్లో పెట్టుకోడు. జయరాము, వాణి అమ్మ, కానీ మంచి ఆవిడ. ఎందుకోసం ఏమైందో ఏమో ఒనుమే తెలియలేప్ప. ఇప్పటికి కూడా ஒரு సావు வருமான்றது. మరి పిల్లలు లేదు అన్నప్పుడు వీలునామాలో మా అమ్మాయిలకి పోతుంది ఆస్తి అని ఎలా రాశారు మరి? వాణి జయరాం అలా రాసిందట. మొత్తం గవర్నమెంట్కి పోతుంది కదా. ఓకే. అందరూ చెప్తుంటారు సింగర్స్ బయట కూడా, ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ పాడిన పాటలు తీసుకున్న రెమ్యునరేషన్ ఆ టైంలో ల్యాండ్లు కొన్నాయి, దాదాపు 500 కోట్ల పైగా ఆస్తులు అని చెప్తారు ఎల్ఆర్ ఈశ్వరి అమ్మవి. నిజమా అమ్మది? ఏంటి ఎన్ని కోట్లు తెలియదు. 500. లే అట్లాగా ఎక్కడ ఉంది బాబు? వీళ్ళని చదివించాలి కదా, బాబు పిల్లల్ని చదివించాలి. అందరినీ డాక్టర్కి చదివించాను. మీరే? అవును. అన్న వాళ్ళ పిల్లల్ని, చెల్లెలు వాళ్ళ పిల్లల్ని. రాజే, అమల్ రాజే, వాడిని పెద్ద చేశాను. బజాజ్ డీలర్షిప్ చేశాను. వాడు ఏదో చేసి ఏదేదో పోయింది, అంతే. డబ్బంతా పోయింది. ఇప్పుడు లేవా డబ్బులన్నీ? ఫస్ట్ కట్టిన ఇల్లు ఇది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఇల్లు. అదే ఇంట్లో ఉంటున్నారు కదా ఇప్పటికి కూడా. మీకంటూ ఉంచుకున్నారా కొన్ని ఆస్తులు అయినా మరి? ఒక ఇల్లు ఉంది, అది వచ్చి నా పాపకి ఇచ్చే, బ్రదర్ డాటర్. ఏంటంటే నా లెక్కలు అన్న చూసుకుంటే ఆవిడ పేరు మీద రాసి పెట్టేశాను. లేక్ ఏరియాలో అక్కడ చూసి ఉంటావు. చూడలేదు. బాలు ఇంటి ఆ దారిలో కలయిమామణి డాక్టర్ ఎల్ఆర్ ఈశ్వరి అని పోయింది. ఇక్కడ పెద్ద ఇల్లు, 6 ఫ్లాట్స్. సో మీకంటూ ప్రాపర్టీస్ మీద ఆశ అయితే ఏం లేదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి అంతే చాలు. అది పెట్టుకొని నేను ఏం చేయబోతున్నాను బాబు? 19 లాంగ్వేజ్ తెలుసుకొని ఈవిడ ఏమైంది తెలుసుకోవాలి, కానీ అది ఇంకొకరికి ఉపయోగపడాలి. నువ్వు మాత్రం నేర్చుకోకూడదు, ఇంకొకరికి ఉపయోగపడాలి. అది అన్నమాట నాది. గ్రేట్. నీకేం తెలిసిందో అది ఇంకొకరు చెప్పు, చేయమను, అది చేసుకో. నువ్వు నీ చేసింది తప్పు అని వాళ్ళు చెప్తే నువ్వు తల వంచుకో, సరే నేను దిద్దుకుంటాను. సూపర్ అమ్మ. సో లైఫ్ని చాలా చదివారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు తలుపు ఇది వేసుకొని లోపలికి వెళ్ళారు. నేను వచ్చేటప్పుడు స్లైట్గా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి తాళం వేసి వస్తాను. జాగ్రత్త. నిద్రపోతారు, నిద్రపోరు అది అని తాళం ఎందుకు వేసుకున్నారు? స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ ఉంది. నేను వెళ్ళేటప్పుడు నేను ఏం కథ తరందిగా சொன்னேன், இல்லைம்மா நீங்கள் போகிறது தான் எங்களுக்கு தெரியுது அப்படின்னா. சாரி, అவ்வளோதான், కథ సాతిட்டு வந்துட்டு నేను. పెళ్ళి వద్దని జీవితంలో ఉన్న వాళ్ళనే నా వాళ్ళని చూసుకుంటాను అని అన్నారు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అన్నలు కానీ, అన్న పిల్లలు కానీ, చెల్లెలు పిల్లలు కానీ, ఎల్ఆర్ ఈశ్వరి మా అత్త లేకపోతే మా చెల్లెలు మా అక్క అని ప్రేమతో చూసుకుంటున్నారా? లేకపోతే ఎల్ఆర్ ఈశ్వరి వెనక కావాల్సినంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి బాగా చూసుకోవాల్సి వస్తుందా? వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు బాబు. నేను చేసింది నేను కరెక్ట్గా చేశాను. నేను ఏం చెయ్యాలో అది కరెక్ట్గా చేశాను. ఇంకా వాళ్ళ మనసులో ఏదైనా ఉంటే దానికి ఏం బాబు. నా మీద పట్టుదల లేకపోతే కూడా నేను అక్కడి నుంచి సారీ అని చెప్పేసి వచ్చాను. ఒకసారి ఇలా అన్నీ పోతాయి. హ్యాపీయా మీరు ఇప్పుడు? లాస్ట్ డేస్ అంత హ్యాపీయా? హ్యాపీగానే ఉన్నాను. సూపర్. నేను ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ.
ఏంటంటే ఆ రోజు అప్పుడే అడిగావు, ఇప్పుడు వచ్చి తీసుకున్నావు. ఏదో ఇది ఇంటర్వ్యూ లాగా కనిపించలేదు. ఏదో నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది నాకు. ఆ చనువు ఉంది కదా మీతో నాకు. ఆడియన్స్కి తెలియదేమో కానీ అది అన్నమాట నాకు. నీ ఎప్పుడు దగ్గర మన జర్నీ ఎప్పుడు స్టార్ట్ అమ్మా? 6 years బ్యాక్, అంతే 7-8 6 years. years బ్యాక్. ఆ కాలం వేరు బాబు, అది 7 years బ్యాక్. అప్పుడు ఎలాగ చూశానో అలాగే మాస్టర్ని. ఏమన్నా అచీవ్ అయ్యానా? షూర్, అందరూ చెప్తున్నారు నీ గురించి. ఏంటి మీరు వాడి దగ్గర ఇంకా చేయలేదా? వాడు వస్తాడు, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. ఇప్పుడు వచ్చాను అనమాట. సూపర్. మీ అందరు బ్లెస్సింగ్స్. ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క పాట పాడి ఆడియన్స్ కోసం క్లోజ్ చేసేద్దాం. మీకు ఇష్టమైన పాట ఒక్కటి పాడండి ఏదైనా. తీసుకో కోకోకోలా, వేసుకో రమ్ము సారా, చూస్తే మజా, గుడకేస్తే నిషా, కలిపి కొట్టు మొనగడా, తీసుకో కోకోకోలా, మతి చెడితే మందుంది, మనసైతే నేనున్నా, మతి చెడితే మందుంది, మనసైతే నేనున్నా, రెండు కైపిస్తే రేయి బలే హోయ్. ఏ కులాసా ఒక తమాషా, ఈ ఉమర్ కయాం సరాగమే పసందని రా. సూపర్ సూపర్ సూపర్. నిజంగా అది ఎవరికి రాదు. ఇంకా అది ఎవరికి రాదు, పాడలేరు. పాడాలని ట్రై చేసినా కానీ అవ్వదు కూడా. నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరమ్మ. 63 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన ఒక సింగర్ లాగా ప్రతి పాటని ఇక్కడి నుంచి పాడుతున్నారు. అందుకనే మీ అందరూ కూడా లెజెండరీ 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 పర్సనాలిటీస్ అని చెప్పుకునేది మేము అందరం కూడా. అందరికీ ఊరికే రాదు లెజెండరీ అని. మీ అందరూ ఎంతో చేశారు కాబట్టే ఆ చేసిన కృషి ఈరోజు లెజెండరీ అని పిలిపించుకునే స్థాయికి వచ్చింది. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ 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 టు సీ యూ. మా బాబు నువ్వు చల్లగా ఉండాలి బాబు. థ్యాంక్ యూ అమ్మ. చల్లగా ఉండాలి, 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి థ్యాంక్ యూ. అందరూ.